తెలంగాణ ఉద్యమంలో సింగరేణి ఆర్టీసీ విద్యుత్ శాఖ కార్మికుల పాత్ర ఎంతో కీలకమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సకల జనుల సమ్మెకు సైరన్ ఊది కార్మికులు నడుం బిగించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. బొగ్గుగని కార్మిక సంఘానికి ఎమ్మెల్సీ కవిత, ఆర్టీసీ కార్మిక సంఘానికి మంత్రి హరీష్ రావు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారని, కార్మిక సంఘాలను కూడా కేసీఆర్ కుటుంబమే గుత్తాధిపత్యం చేసి అధికారంలో కొనసాగుతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ఒక రకంగా రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు తెలంగాణ సాధనలో, తెలంగాణ ఉద్యమంలో విఫలం చెందినప్పుడు ఆనాడు ముందుకొచ్చింది సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ శాఖ కార్మికులు. దాదాపుగా ఈ 3 సంస్థలకు సంబంధించిన 1,50,000 మంది కార్మికులు బొగ్గు బావులలో బొగ్గు ఉత్పత్తి బందై, ప్రజా రవాణా సౌకర్యం ఆగిపోయి, విద్యుత్ కార్మికులు రోడ్డు ఎక్కినాకనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి వచ్చిన తెలంగాణలో ఒక్కసారి కాదు, 2 సార్లు చంద్రశేఖర్ ఆ విషయం పక్కన పెడితే వాళ్ళ కుమార్తెనే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలు, ఆర్టీసీ కార్మికులకు హరీష్ రావు గారు గౌరవ అధ్యక్షుడు. ఇవాళ రాజకీయ పార్టీలే కాదు, కార్మిక సంఘాలకు కూడా వాళ్ళ కుటుంబమే గుత్తాధిపత్యాన్ని బిగించడానికి, కార్మికులను తమ గుప్పెట్లో పెట్టుకొని అధికారాన్ని చెలాయించడానికి ప్రయత్నం చేసిండ్రు. మరి నేను ఇవాళ అడుగుతున్నా, అవుట్ సోర్సింగ్ కార్మికులు కావచ్చు, డిఎంఎఫ్టి నిధులు కావచ్చు, సింగరేణి సేవ్ నిధులు కావచ్చు, మీ వైద్యానికి సంబంధించి